మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఇచ్చిన బంద్కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలను కూడా రిజర్వేషన్ పేరిట మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్ కల్పించిన అనంతరం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోదన కృష్ణాగౌడ్, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ మురళి, మండల యువ నాయకుడు సల్లా మహేష్, వెల్దుర్తి పార్టీ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, వెల్దుర్తి తాజా మాజీ ఎంపీటీసీ మోహన్ రెడ్డి, వెన్నవరం శ్రీనివాస్ రెడ్డి, కోడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన బీసీలను పచ్చిగా మోసం చేసి ఏదో చేస్తా ఏమో చేస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పి నేను చేస్తున్నానని చెప్పి అంత తక్కువ తలాగా చేసింది. కాబట్టి బీసీలు అంత ఐక్యంగా ఉండి రేవంత్ రెడ్డిని గద్దె దించి మన బీసీల సత్తా చాటాలని నేను అందరినీ కోరుతున్నాను. జై బీసీ. బీసీల ఐక్యతను కనబర్చాలనే ఉద్దేశంతో బీసీల ఐక్యత ఎంత మట్టుకున్నది అనేది గెలవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొత్తం రాష్ట్ర బంధు ప్రకటించడం జరిగింది. బీసీల అందరం ఐక్యంగా మొత్తము షాపులన్నీ రోడ్డు రవాణాను కూడా స్తంభింపజేయడం జరుగుతుంది. మాకు జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి ఆమోద ముద్ర ఎందుకు వేస్తలేదు అనేది ఒకటి ప్రతిపాదన జరుగుతుంది. కాబట్టి మాకు బీసీలకు అన్యాయం జరిగితే మేము ఊరుకునేది లేదు. ఇప్పటిదాకా కూరుకున్నాము. ఇప్పటిదాకా మాత్రము పెద్ద విప్లవానికే దారి తీస్తామని ఇప్పుడు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీసీల ఐక్యతను వాళ్ళు చిన్న చూపు చూస్తే ఏమైతుందో తర్వాత ఇంతకు మొదలు తెలంగాణ రాష్ట్ర సమితి సాధన దిశగా ఏ రీతిగా అయితే ఉద్యమాలము ముందుబాటుకు పోయినామో ఇప్పుడు బీసీల మధ్యలో కూడా అదే తరహా ఉద్యమాలు చేసి మేము సాధించుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. కాబట్టి మాకు ఆ బీసీ రిజర్వేషన్ 42% ఖచ్చితంగా ప్రకటించవలసిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దాని నిరంకుశ పాలనను పక్కకు పెట్టి నిరంకుశత్వాన్ని తీసేసి మా బీసీలకు 42% రిజర్వేషన్ అమ్మవలసిందిగా కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మరోసారి రుజువు చేసిండు. కోర్టులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ముట్టికాయలు వేసినా మరి ఏమాత్రం చలనం లేదు. కేవలం ఒక అధికార వాంఛతోటి ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ఈరోజు అన్ని రంగాల్లో విఫలమై చివరకు బీసీల చేతిలో భస్మం కాక తప్పదు. బిడ్డ రేవంత్ రెడ్డి జాగ్రత్త. 42% వెంటనే అమలు చేసి ఎన్నికలకు వెళ్ళాలి. లేదంటే నీ తడాకా చూపిస్తాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా నీ ఆనవాళ్ళు ఉండవు భవిష్యత్తులో. మరి కేసీఆర్ గారి చేతిలో నువ్వు ఓటమి చెందడం ఖాయం. మరి ఏదైతే చిత్తశుద్ధితోటి 42% పట్ల గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా అందరికీ కూడా తీసుకెళ్లి ఆడ మనం ఇవ్వడం జరిగింది. అయినా మరి మొన్నటి ఏదైతే ఢిల్లీకి వెళ్ళిండో మరి అందరి అఖిల పక్షాన్ని తీసుకెళ్లకుండా కేవలం స్వపక్షం మాత్రమే ఒక హైడ్రామా క్రియేట్ చేసి ఢిల్లీలో మరి ఏమాత్రం చిత్తశుద్ధి లేని పోరాటం చేసి ఈరోజు శూన్యంతో తిరిగి వచ్చి మరి ఈరోజు పూర్తిగా విఫలమై అన్ని రంగాల్లో ఈ 6 గ్యారంటీలు పూర్తిగా తుంగలోకి దొక్కినవు. అంతేకాకుండా మరి అన్ని రంగాల లోపల నువ్వు విఫలమైనందుకు వెంటనే రాజీనామా చేసి ప్రజల్లో తిరిగి వస్తే నీ దమ్మేందో మరి టీఆర్ఎస్ దమ్మేందో ఈరోజు భవిష్యత్తులో మరి ఎగిరేది టీఆర్ఎస్ జెండా మాత్రమే, ఎగిరబోయేది టీఆర్ఎస్ జెండా మాత్రమే అని చెప్పేసి నేను కుండబద్దలు కొడుతూ చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కానీ మరియు ఇతర అన్ని ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయమని అసెంబ్లీలోనే వేడుకున్నాయి. మసూదనాచారి గారు తమిళనాడును ఎగ్జాంపుల్గా తీసుకొని ఆడ 69% ఇంప్లిమెంట్ అయింది. ఎలా అయింది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని రిజర్వేషన్కు వెళ్ళాలి అని అన్నారు. చట్టంగా అంది, గవర్నర్ ఆమోదించండి,
రాష్ట్రపతి ఆమోదించండి రిజర్వేషన్స్ రావని కాంగ్రెస్ నాయకులకు ఖచ్చితంగా తెలుసు. ఏదంటే బీసీలలో సానుభూతి పొందాలనే ఉద్దేశంతో ఒక జింబిక్కేసి ఒక జీవో పాస్ చేస్తే గవర్నర్ ఆమోదించడు, అది రాష్ట్రపతి పోదు. ఈ బీసీ రిజర్వేషన్ ఎలా అవుతుంది? మీరే ఈ బీసీ డిక్లరేషన్ అని ఎట్లా చెప్పిండ్రో దానికి పార్లమెంట్లో కానీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు రాజీవ్ గాంధీ రాలేదు, మీ పార్టీ పెద్ద మనిషి రాలేదు, ప్రియాంక గాంధీ రాలేదు. ఇలా అయితే ఎట్లయితుంది? ఏదో బీసీలలో సానుభూతి వస్తుందనే ఉద్దేశంతో చేసింది. అది తన పొక్క తనే తోడుకున్నప్పుడు ఇప్పుడు మేధావులకు అందరికి అర్థమవుతుంది. బీజేపీ నాయకుడు మన బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఇది రాదు కూడొద్ది అని ముందే చెప్పారు. సానుభూతి కోసం నేను స్థానిక ఎలక్షన్స్కి పోతున్నా, నాకు సంఖ్య ఎక్కువ వస్తుందో ఏమో, వీడికే రాష్ట్ర పరిస్థితి బాగలేదు, డబ్బులు లేవు, చెప్పుల దొంగ అంటారు, వగైరా వగైరా అంటారు, నాకు స్థానిక ఎన్నికలలో బొక్క పడుతుందనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ డ్రామా ఆడింది తప్ప చిత్తశుద్ధి మాత్రం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని ఢిల్లీకి ఎందుకు పోకపోరు? వాళ్ళే ఎందుకు పోతారు? రండి మనం సాధించుకుందామంటే అందరం కలిసి పోదాం, కొద్దిసేపు పార్టీలను పక్కకు పెడదామని ప్రతిపక్షాన్ని కూడా పిలవాలి, ఆయనే తోలుకపోవాలి. అది పద్ధతి. ఇలా చేయకుండా నాకేదో సానుభూతి రావాలి, నాకే ఎలక్షన్లలో నేను లబ్ధి పొందాలనుకుంటే ఉన్నదానికి ఒకసారి రేవంత్ రెడ్డి నీ పద్ధతి మార్చుకోకపోతే బీసీలు నీకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ పార్టీ ఎలా సకల జనుల సమ్మెతీరుగా చేసిందో బీసీల కోసం మరో ఉద్యమం తయారైతుంది, నాశనం అయిపోతుంది కాంగ్రెస్. జై టిఆర్ఎస్. ఈ చేతగాని ప్రభుత్వం ఆల్రెడీ చేతగాని ప్రభుత్వానికి ఎలా పాలన చేయాలనో అర్థం కాక ఇప్పుడు మళ్ళా బీసీ ఓట్లు ఎట్లా చెప్తే గట్లింటారనే విధంగా అది అమలు కాదని తెలుసు, గవర్నర్ ఆమోద ముద్ర పడదని తెలుసు. నిండు పార్లమెంట్లో 242 మంది ఎంపీలు ఉండి బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎలక్షన్ ముందే ఇచ్చినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మీ 242 మంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి మీ ఎంపీలు ఈ బీసీ రిజర్వేషన్ పై ఎందుకు నోరెత్తలేనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏదో ఆశమాష అనుకుంటున్నావు బిడ్డ రేవంత్ రెడ్డి. ఈ బీసీలు అంటే సామాన్యులు గారు. ఈ గ్రామాలలో పెద్ద ఎత్తున సకల జనుల సమ్మె జరిగి మొత్తం రాష్ట్రాలను మళ్లించే దిశగా చూపిందంటే గ్రామ ప్రజలు బీసీ సోదరులే. ఏమంటున్నా అంటే చేత కాకపోతే రాజీనామా చేయగాని ఈ డ్రామాలు ఆడుకుంటా దొంగ మూటలు మోసినట్టుగా దొంగ మాటలు చెప్పి ఈ ఓట్లను దండుకునే ప్రయత్నం చేయకు. ఆల్రెడీ ప్రజలలో అర్థమైపోయింది, గ్రామాలలో చర్చ నడుస్తుంది. ఎలక్షన్కి ఎందుకు పోతలేడు, ఫలాలు ఎందుకు ఇస్తాడు 6 గ్యారంటీలు అంటే అతని దగ్గర డబ్బులు లేవు, నేను దొంగను చూసినట్టు చూస్తున్నారని నీ అంతలు నువ్వే దొంగ పేరు పెట్టుకున్నావు, చెప్పులు ఎక్కపోతారని చెప్తున్నావు. ఒక ప్రెస్ మీట్ లో చెప్పిన ముఖ్యమంత్రి ఓలని ఉన్నారు అంటే నువ్వే బిడ్డ. అది నీకు చేత కాకపోతే చేత కాదని చెప్పి పాత పద్ధతుల్ని చిన్న పెద్ద తేడా లేకుండా కేసీఆర్ గారు అయితే ఎట్లా కాపాడుకున్నారో బడుగు బలహీన వర్గాలను మీరు కూడా కేసీఆర్ పద్ధతుల్ని ఆయన అడుగుతాడాలనే నడుస్తూ నీకు చేతనైన రోజులు నీ 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 ప్రభుత్వమే నిన్ను కూల్చే నీ పక్షమే కాంగ్రెస్ పార్టీ కూలుస్తుంది నిన్ను. అప్పటిదాకా నీ కుర్చీ పదిలంగా ఉంచుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏదైతే నువ్వు 42% అన్నామో 42%తో ప్రజలలో ఎవరికి ఓటేసి గెలిపిస్తారో అప్పుడు చూసుకుందాం మీరో మేమో. ఇది నెరవేర్చకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇవి ధర్నాలు రాస్తారోకోలు జరుగుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై బీసీ.